ఫ్రెండ్స్ మనం వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దిగే ముందు షవర్ కంపల్సరీ చేయాలి. మనం పాటించిన నిబంధనలు గురించి ఇక్కడ వచ్చేసి శేఖర్ హెడ్ కోచ్ గారు ఇప్పుడైతే షవర్ వేసి మనకి ఇప్పుడు షవర్ వేసి అయితే కోచ్ గారు వెళ్తున్నారు. మనకైతే ఇప్పుడు మనకు ఈరోజు ఫ్రీ స్టైల్ అయితే ఎలా చేయాలో చెప్పబోతున్నారు. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు డైవ్ గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం వాటర్లో దిగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బబుల్స్ అనేది ట్రై చేయాలి. కంపల్సరీ బ్రీత్కి బబుల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇప్పుడైతే కోచ్ గారు మనకి బబుల్స్ ఎలానో చెప్తున్నారు. మనమైతే పూల్లోకి దిగే ముందు కంపల్సరీ ఒక 20 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ వరకు బబుల్స్ కంపల్సరీ తీయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అలా 20 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ వరకు బబుల్స్ చేసిన తర్వాత మనం లెగ్స్ అనేది మూవ్ చేసుకోవాలి. లెగ్స్ అనేది పాదాల నుంచి చూడండి మొత్తం ఇది హ్యాంగ్ అని పట్టుకోవడం కాకుండా హ్యాండ్స్ ఇసిపెట్టి చేయడం స్టార్ట్. మనకి ఇలా ఇప్పుడు హ్యాంగర్ దగ్గర లెగ్స్ చేసేటప్పుడు బోర్గా అనిపిస్తే ఒక 20 సెకండ్స్ టు 30 సెకండ్స్ మనం హ్యాండ్స్ అలా అనుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం ఓకే ఫ్రెండ్స్, ఇవాళగా మనమైతే అక్కడికి ఇక్కడికి ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడైతే హ్యాంగర్ పట్టుకొని హ్యాండ్స్ టు లెగ్స్ మూవ్ చేయాలి. హ్యాంగర్ పట్టుకొని మనమైతే ఫ్లోటింగ్ అయితే నేర్చుకున్నాం. ఫ్లోటింగ్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనేది 1 by 1 ఫార్వర్డ్ ఇలా చేయాలి. లెగ్స్ కొట్టుకుంటూ హెడ్ వన్ సైడ్ తీసుకోవాలి, ఓన్లీ వన్ సైడ్. హ్యాండ్స్ అనేది వదిలేసుకుంటూ హ్యాంగ్ అని ఇలా పట్టుకోవాలి 1 by 1. అయితే ఇప్పుడు అన్ని గురించి తెలుసుకున్నాం. డైరెక్ట్ అయితే ఇప్పుడైతే స్విమ్ ఇక హ్యాండ్స్ ఇలా చేసుకుంటూ లెగ్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడం. హ్యాండ్స్ అనేది అలా వాటర్ అనేది బాగా సౌండ్ రావద్దు, అలా స్మూత్గా పెట్టేసేయాలి. హ్యాండ్స్ అనేది లెగ్స్ కూడా ఫార్వర్డ్ కొట్టుకోవాలి. మన బ్రీతింగ్ అందరిప్పుడు ఏం చేయాలంటే హెడ్ అనేది వన్ సైడ్ అప్ చేసుకోవాలి. అలా ఎతనైతే ఎలా చేస్తున్నాడో వన్ సైడ్ అప్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా ఇప్పుడు హ్యాండ్స్ అయితే చేసుకున్న తర్వాత వాటర్లో బాడీ అనేది ఎలా ఫ్లోట్ కావాలనేది చూద్దాం. ఇలా హ్యాంగర్ పైన కూర్చొని లెగ్స్ అనేది వెనక్కి పెట్టి గోడకు పుష్ చేస్తే మనం ఫ్లోట్ అనేది ఈజీగా అయిపోతుంది. అలా ఓన్లీ లెగ్స్ మాత్రమే కొట్టుకుంటూ ముంగటికి వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే హ్యాండ్స్ ముంగడికి పెట్టి ఓన్లీ లెగ్స్ అనేది మూవ్ చేసుకుంటే బాడీ వాటర్లో ఫ్లోట్ అవుతుంది. సెకండ్స్ బబుల్స్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ అయితే లెగ్స్ చేసుకోవాలి. బబుల్స్ బ్రీతింగ్ ఇలా తల లోపల పెట్టి హ్యాంగర్ని అలా పట్టుకొని కంపల్సరీ లెగ్స్ అనేది మూవ్ చేసుకోవాలి. ఇలా తల పైకి లేవట్టాలి.